వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును సందర్శిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లో ఈ పార్కును ప్రారంభించబోతున్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లను అధికారులు వివరిస్తూ ఉన్న పరిస్థితి, వారితో మాట్లాడుతూ ఆయన పార్కును సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఉదయం కడపకు చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన రాకను పురస్కరించుకొని అధికారులు ఆయనకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన బిజీగా గడుపుతూ ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పర్యటన కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరారు ముఖ్యమంత్రి. తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ పులివెందులలో బిజీగా గడుపుతున్నారు ఆయన ఉదయం నుంచి. ప్రస్తుతం పులివెందులలో ఉన్నటువంటి వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అధికారులు చూపిస్తూ ఉన్నారు పార్క్ ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఉదయం పులివెందులకు బయలుదేరారు ముఖ్యమంత్రి. అలాగే సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఉదయం నుంచి బిజీగా గడుపుతున్నారు ఆయన. ముఖ్యంగా పులివెందుల పర్యటనలో డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ను ఉదయం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ను ఆయన ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటరియేట్ కాంప్లెక్స్కు చేరుకొని దాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్కు వెళ్ళి అక్కడే సెంట్రల్ బౌల్ వార్డును ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. పులివెందులలో గాంధీ జంక్షన్కు చేరుకొని డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల లేక్ ఫ్రంట్ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్కు చేరుకొని ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అక్కడి నుంచి సంయు గ్లాస్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మా ఇడుపులపాయకు చేరుకున్నారు ఆయన. వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, అనుశ్రీ, ఇక్కడ ఇడుపులపాయ ఎస్టేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ లో ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు పులివెందుల పర్యటన, ఒకరోజు పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం నుంచి కూడా ప్రారంభోత్సవాలతో బిజీగా గడుపుతున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇడుపులపాయలో వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును కూడా ప్రారంభించి ఇక్కడ ఆ పార్కు విశేషాలన్నింటినీ కూడా ఇక్కడ స్థానిక అధికారులు, తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా అడిగి ఆ సమాచారం తెలుసుకుంటున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఇప్పుడు ఈ పార్కును కూడా నూతనంగా కూడా దాదాపు ఇక్కడ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా ఈ పార్కు నుంచే కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఈ పార్కు గుండాగానే 2013లో కూడా పాదయాత్ర కూడా ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్ర జ్ఞాపకార్థంగా కూడా ఇక్కడ భారీ దాదాపు 48 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఇక్కడ పార్క్ లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ విగ్రహం దగ్గర కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఇప్పుడు వెళ్తున్న విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ పార్కును దాదాపు అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ ఘాట్కు అనుసంధానంగా ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్క్ లో కూడా అధునాతన అన్ని సౌకర్యాలతో కూడా ఈ పార్కును తీర్చిదిద్దారు. మొత్తానికి ఇక్కడ వైఎస్ఆర్ ఘాట్కు కూడా ప్రతినిత్యం వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, తర్వాత వైసీపీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో గతంలో వైఎస్ఆర్ మరణించిన సందర్భంలోనే అప్పటి ప్రభుత్వమే ఇక్కడ వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆమోదం తెలిపి ఇక్కడ పార్కు ఏర్పాటు కూడా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ రోజు ఈ పార్కు నిర్మాణం కూడా పూర్తి చేసుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఉదయం జిల్లాకు వచ్చినప్పటి నుంచి కూడా పులివెందులలో కూడా దాదాపుగా కూడా అన్ని ప్రారంభోత్సవాలతోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. అయితే పులివెందులలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన మెడికల్ కాలేజీ, తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఆయన ప్రారంభించిన అనంతరం తర్వాత ఇక్కడ రైతుల కోసం అరటి రైతుల కోసం ఏర్పాటు చేసిన గ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను కూడా బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ అరటి రైతులకు కూడా ఈ ప్యాక్ హౌస్ ద్వారా కూడా పెద్ద ప్రయోజనమే చేకూరింది. మొత్తానికైతే ఇంతకాలానికి కూడా అరటి రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన ఒక పెద్ద సహాయం అని కూడా ఇది ఒక పెద్ద మార్పు అని కూడా చెప్పుకోవచ్చు, సుపరిణామం అని కూడా చెప్పుకోవచ్చు.
అయితే ఇక్కడ ప్యాక్ హౌస్ ను ప్రారంభించిన అనంతరం ఆయన రోడ్డు మార్గాన్ని వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలో ఈ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ అధునాతన అన్ని హంగులతో కూడా ఈ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. అన్ని కార్యాలయాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేసేలా కూడా ఈ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం అక్కడ నుంచి వైఎస్ఆర్ జంక్షన్ చేరుకుని అక్కడే వైఎస్ఆర్ జంక్షన్ వద్ద కూడా అక్కడ జంక్షన్ ప్రారంభించిన అనంతరం అక్కడ సెంట్రల్ పోలే వార్డు అంటూ ఒక ఫారిన్ వాతావరణాన్ని కల్పించేలా కూడా ఇక్కడ దుకాణాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దుకాణాలను కూడా ఒక ఫారిన్ తరహాలో కూడా ఇక్కడ సాయంత్రం పూట కావచ్చు, ఉదయం పూట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, తర్వాత ఇతరత్ర వ్యాపార సముదాయాలన్నీ కూడా ఒక మోడల్ గా కూడా తీర్చిదిద్ది ఇక్కడ ఈ సెంట్రల్ పోలే వార్డును కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం అనంతరం కూడా వైఎస్జేఎం షాపింగ్ కాంప్లెక్స్ వద్ద కూడా ఇక్కడ ఆ షాపులన్నిటికీ కూడా ఎలాంటి కొరత లేకుండా అన్ని వసతులు కూడా సమకూర్చి కూడా ఇక్కడ ఒక కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంప్లెక్స్ లో కూడా ఇప్పటికే దాదాపు కూడా దుకాణాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ కాంప్లెక్స్ ను కూడా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అనంతరం ఈ కాంప్లెక్స్ ప్రారంభం అనంతరం కొత్త బస్ స్టాండ్ సమీపంలో నిర్మించిన గాంధీ జంక్షన్ ప్రారంభించిన అనంతరం పట్టణ శివార్లలో ఉల్లిమెల లేక్ ఫ్రంట్ ప్రారంభోత్సవాన్ని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ ఉల్లిమెల లేక్ ఫ్రంట్ చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ పులివెందుల పట్టణంలో ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం పట్ల కూడా ఆయన అధికారులను అందరినీ కూడా అభినందిస్తూ ఆయన ఫ్రంట్ అంతా కూడా ఆవరణం అంతా కూడా కలియ తిరుగుతూ ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహనంలో కలియ తిరుగుతూ కూడా ఇక్కడ ఉల్లిమెల లేక్ ఫ్రంట్ ను కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించి తన సంతోషాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే అనంతరం అక్కడి నుంచి కూడా ఆదిత్య బిర్లా యూనిట్ కూడా చేరుకొని బిర్లా యూనిట్ ఫేజ్ 1 నిర్మాణానికి కూడా ఆయన ప్రారంభోత్సవం చేపట్టారు. ఇక్కడ ఈ మరి కొంత మరో విడత పూర్తి కావాల్సిన నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు కూడా ఆదిత్య బిర్లా యాజమాన్యం కూడా ఇక్కడ త్వరితగతిన కూడా నిర్మాణం చేపట్టి ఆ ఫేజ్ 1 కూడా ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఈ యూనిట్ బిర్లా యూనిట్ ప్రారంభోత్సవం అనంతరం ఆయన హెలిప్యాడ్ ద్వారా కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో ఇడుపులపైలో హెలిప్యాడ్ కు చేరుకొని ఇప్పుడు వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను కూడా ప్రారంభించి ఇక్కడ పార్క్ అంతా కూడా నడుస్తూనే అంత స్థానిక నాయకులు తర్వాత అధికారులతో అందరితో కలిసి కూడా కళ్ళే తిరుగుతూ పార్క్ మొత్తం కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఈ పార్క్ కూడా ఇంత కాలానికి కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి కూడా ఇంత కాలానికి సహకారం కావడం పట్ల కూడా ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ మొత్తానికైతే ఆ పార్క్ మొత్తం కూడా ఆయన కలిగి తిరుగుతూ స్థానిక నాయకులతో కలిసి కూడా తన ఈ పార్కుకు సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుంటూ ఈ పార్కులో ఏర్పాటు చేసిన వివిధ నిర్మాణాలకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో సమాచారం అయితే తెలుసుకుంటున్నారు. అనంతరం ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం వద్ద అప్పుడు పాదయాత్రలో చనిపోయిన వారి వివరాలతో పాటు పాదయాత్రకు సంబంధించిన వివరాలను కూడా ఇక్కడే పొందుపరచడం జరిగింది. ఆ విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే నాగరాజు, మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను ప్రారంభించిన అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు. అయితే ఉదయం నుంచి కూడా ఆయన టూర్ స్కెడ్యూల్ అంతా కూడా బిజీగా గడిచిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ కు సంబంధించి ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే వైఎస్ఆర్ మరణానంతరం ఇక్కడ ఆయన ఘాట్ వద్ద కూడా ఒక స్మారకంగా కూడా ఒక మెమోరియల్ పార్క్ ను ఆయన జ్ఞాపకాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అప్పటి ప్రభుత్వమే ప్రకటించింది. కానీ అప్పటి ప్రభుత్వం ఒక ప్రకటించిన తర్వాత ఎటువంటి ఈ పార్కుకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాటుకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు చేపట్టిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా పనులన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన కూడా పూర్తి చేస్తూ ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా సహకారమైన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇక్కడ వైఎస్ఆర్ జ్ఞాపకాలను కూడా ఆయన పాదయాత్రకు సంబంధించి కావచ్చు, ఆయన చనిపోయిన వారి వివరాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పొందుపరుస్తూ కూడా ఇక్కడ పార్కును అయితే పూర్తి హంగులతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పార్కు ఆయన దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ కూడా అనుసంధానిస్తూ కూడా ఇక్కడ ఈ పార్కు నిర్మించడం జరిగింది. మొత్తానికైతే వైఎస్ఆర్ జ్ఞాపకాలతో ఏర్పాటు చేసిన ఈ పార్కులో మరో చిన్న 6 పార్కులు, అంటే పిల్లలకు సంబంధించి విభాగం ఒకటి, తర్వాత ఆహ్లాదకరంగా ఉండేందుకు పచ్చదనానికి సంబంధించి ఇట్లా వైఎస్ఆర్ జ్ఞాపకాలకు సంబంధించి కొన్ని ఇట్లాంటి ప్రత్యేకతలతో కూడా ఈ పార్కును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది.
రైట్. ఉదయం నుంచి చాలా రకాల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనటాన్ని చూసాం. పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు సంబంధించి. అయితే ఇప్పుడు ఇది టూర్ స్కెడ్యూల్లో చివరి ప్రోగ్రామ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ ప్రారంభోత్సవాలన్నీ అనంతరం ముగించుకొని కూడా ఇడుపులపాయలు గెస్ట్ హౌస్ లో కూడా ఒక గంట సేపు కూడా విశ్రాంతి తీసుకొని తర్వాత గన్నవరం కడప విమానాశ్రయానికి బయలుదేరి కడప విమానాశ్రయానికి గన్నవరం విమానాశ్రయానికి కూడా బయలుదేరాల్సింది. అయితే ఇక్కడ ప్రారంభోత్సవాలన్నీ కూడా కొంత అనుకున్న సమయానికంటే కూడా ఎక్కువ సమయం కేటాయించడం, కొంత సొంత నియోజకవర్గం కావడంతో స్థానిక నాయకులు తర్వాత ప్రజలతో కూడా ఆయన మమేకమవుతూ వారితో కలిసి ప్రారంభోత్సవాలు తిరుగుతూ కూడా అనుకున్న సమయం కంటే కూడా ఎక్కువ సమయం ఇక్కడ కేటాయించడం వల్ల కొంత సమయభావం వల్ల కూడా ఆయన నేరుగా ఇప్పుడు గెస్ట్ హౌస్ కూడా చేరుకోకుండానే ఇప్పుడు ఈ మెమోరియల్ పార్క్ ప్రారంభించిన అనంతరం ఇక్కడ స్థానిక నాయకులతో కూడా కొంతసేపు చర్చించి ఇక్కడ నుంచి ఇలాగే కడప విమానాశ్రయాన్ని చేరుకొని వెంటనే గన్నవరానికి కూడా బయలుదేరనున్నారని కూడా సమాచారం అయితే ఉంది. మొత్తం మీద అయితే ఇక్కడ సొంత నియోజకవర్గ నాయకులు తర్వాత నియోజకవర్గ ప్రజలతో కూడా కలిసి తిరుగుతూ ఇక్కడ కొంత సమయం ఎక్కువగా కార్యక్రమాలకే ప్రారంభోత్సవాలకే అయిపోవడంతో ఆయన విశ్రాంతి కూడా తీసుకోకుండా నేరుగా గన్నవరం అయితే బయలుదేరుతున్నారు.